హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని, ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ నుండి గూగుల్ పిన్ అయితే వచ్చిందనమాట. నాకు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఏంటి, ఎన్ని రోజులకి గూగుల్ పిన్ వచ్చింది అనేది ఇద్దరు అనమాట బ్యాక్ బోను. పుట్టినింటి నుండి ఒకళ్ళు మెట్టినింటి నుండి అన్నట్టు మా అనేసి మా ఇంట్లో పురుగు తిరిగినట్టు తిరిగేస్తుంది. ఏంటంటే కంగారు వచ్చేస్తుంది, ఏడుపు వస్తుంది, ఇంట్లో ఏం పని చేసేదాన్ని కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చూసారు కదా, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ నుండి గూగుల్ పిన్ అయితే వచ్చిందనమాట. ఇగోండి, పిన్ అయితే వచ్చింది. పిన్ కూడా వచ్చి 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, నేను ఊరు వచ్చాను కదండి సమ్మర్ హాలిడేస్కి. ఇంకా అక్కడ నేను ఊరు రేపు వెళ్తానంటే ముందు రోజు వచ్చిందనమాట. అందుకని అక్కడ వీడియో అయితే చేయలేకపోయాను. నేనైతే సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఎక్కడైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరందరి సపోర్ట్ వల్ల నాకు గూగుల్ యాడ్సెన్స్ నుండి గూగుల్ పిన్ అయితే వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ, యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలుసు అనమాట గూగుల్ పిన్ అనేది ఎంత అవసరం అనేది. మనకి యూట్యూబ్ నుండి మనీ రావాలి అంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ అయితే కంపల్సరీ రావాలన్నమాట. ఇది ఎంటర్ చేస్తేనే మనకి యూట్యూబ్ మనీ అనేది బ్యాంక్లోకి అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అది విషయము. దీని గురించి తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, లేదంటే అది చెప్పానమాట. ఇంకా నాకు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటానండి. తెలియాలి కదా, ఇప్పుడు నాది కొంచెం డెవలప్ అవుతుంది మీ అందరి సపోర్ట్ వల్ల. అందుకనే ఈ హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్కరూ నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అలాగే నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, అలాగే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి గూగుల్ పిన్ వచ్చింది అనేది మీతో అయితే చెప్తున్నాను అనమాట. నేనైతే 2019లో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నాకు యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు అనమాట. మా అన్నయ్య అయితే వంటలు చేయని ఫస్ట్ ఛానల్ అయితే ఇదే ఛానల్ నేను నేమ్ అయితే చేంజ్ చేశాను. అప్పుడు కిచెన్ అని ఉండేది అనమాట, జాగృతి కిచెన్ అని ఉండేది, కిచెన్ రెసిపీస్ అని. అయితే వంటలు చేసేదాన్ని. వంటలు కూడా చాలా బాగా చేసేదాన్ని, కానీ చూసేవాళ్ళు తక్కువ అనమాట. అయితే అన్నయ్య, నేను ఫస్ట్లో అయితే నేను వీడియోస్ తీసి పెట్టేసేదాన్ని డైరెక్ట్గా. అన్నయ్య అయితే అప్లోడ్ చేసేవాడు అనమాట. ఇంకా అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాక 4 టైమ్స్ అయితే నాకు బ్రేక్ పడింది. అంటే 1 ఇయర్ చేయడము, 6 మంత్స్ చేయడము, 3 మంత్స్ చేయడం, అలా చేసేసి ఆపేయడం అనమాట. కంటిన్యూషన్గా అసలు వీడియోసే పెట్టేదాన్ని కాదనమాట. ఇంకా నాకు 2 ఇయర్స్ బ్యాక్ అయితే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక వీడియోకి క్లిక్ అయిపోయింది అనమాట. అది కూడా వెజిటేబుల్ జ్యూస్ అనే వీడియోకి అయితే క్లిక్ అయిపోయింది. 2 lakhs పైనే చూసారనమాట. ఆ వీడియోకి అయిపోయింది. కాకపోతే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 700 ఉండేవాళ్ళు. వాచ్ అవర్స్ వచ్చేసరికి 5000 అబోనే ఉన్నారనమాట. వాచ్ అవర్స్ మనకి 4000 అయితే చాలన్నమాట. అది జరిగింది. కాకపోతే నాకు అది తెలియక నేను అనేది వీడియోస్ అనేది పెట్టడం అనేది మానేశాను అనమాట. అంటే అన్నీ చేసేవాడు కదా, ఇంకా నాకు తెలియక నేను కొన్ని వదిలేసేసాను. కాకపోతే నేను యూట్యూబ్ చూసేటప్పుడల్లా అందరికీ మనీ వచ్చింది, గూగుల్ పిన్ వచ్చింది అని చెప్పేవాళ్ళు కదా. నాకు ఎక్కడో ఒక చిన్న ఆశ అనమాట. నాకు అవన్నీ నేర్చుకొని నేనే పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా మనసులో ఉండేదన్నమాట. అంటే కొన్ని అన్నయ్య కొన్ని కారణాల వల్ల వాడు బిజీ అయిపోయాడు అనమాట. కొన్ని వీడియోస్కి పెట్టడం ఇలాగ మానేశాడు. ఇంకా నేను కూడా దాని గురించి వదిలేసాను అనమాట. వాడు ఎప్పుడు ఫోన్ చేసినా సరే, బుజ్జి ఎందుకు ఆపేసావు, మళ్ళీ పెట్టచ్చు కదా అంటాడనమాట. నేనేం చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు పెట్టడము, ఇంకా మధ్యలో ఆపేస్తున్నాను, ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు అనేదాన్ని అనమాట. కాకపోతే ఎక్కడొక్కడ చిన్న ఆశ అనమాట, యూట్యూబ్ అయ్యో మానేసానే అనేసి. కాకపోతే నేను ప్రతిసారి యూట్యూబ్ చూసేటప్పుడల్లా నేను వీళ్ళు వీడియోస్ అయితే చూసేదాన్ని. వాళ్ళైతే యూట్యూబ్ ఒక 2-3 నెలలకే క్లిక్ అయిపోయి మాకు మనీ వచ్చిందని చెప్తే, వీళ్ళు చేసేదేముంది, నేను చేసేదేముంది, వీళ్ళు ఇంట్లో పనులు అలాంటివే కదా చేసి వాళ్ళు కూడా మనీ సంపాదించుకుంటున్నారు. అంటే మాది వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబం అనమాట. ఎంతో కొంత ఇంట్లో బయటకు వెళ్ళే పని చేయలేము, అలాగని ఇంట్లో ఖాళీగా కూర్చోలేమన్నమాట. ఏదో ఒక పని నేర్చుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలనేది నా ఆశ అనమాట. అంటే తనకి ఎంతో కొంత మనీ అనేది, పాకెట్ మనీ అనేది ఉండాలనేది నా ఆశ అనమాట. నేను ఎంతో కొంత ఒక 1000 రూపాయలను సంపాదించలేకపోతాను అనేది ఒక చిన్న ఆశ అనమాట. ఏదైనా సరే ఎవరికి, అంటే హస్బెండ్ కానీ అమ్మ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అడగకూడదు. మనకు చేతిలో ఒక డబ్బులు ఉన్నాయా లేదనేది నాకు ఒక చిన్న అలా ఉండిపోయింది అనమాట. నేను స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదేనమాట. ఊరినే కాదండి నేను చేసేది, డబ్బులు వస్తేనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను, అది చెప్తున్నాను కదా. అయితే ఇంకా నేను అది మధ్యలో వదిలేసేసాను.
అయితే ఇంకా వాళ్ళది వీళ్ళది వీడియోస్ చూసేసి డబ్బులు వస్తాయని చెప్తే సరే ఈసారి ఏం చేయాలంటే మనం ఎంత బాగా వంటలు చేసినా చూసేవాళ్ళు తక్కువ అనమాట. ఇలాంటి వీడియోస్ ఎక్కడికైనా వెళ్ళిన వీడియోస్ ఇలా పెడితేనే బాగా చూస్తున్నారని చెప్పేసి నేనైతే జాగృతి కిచెన్ రెసిపీస్ నేమ్ని జాగృతి వ్లాగ్స్ లాగా అనమాట మార్చేసాను. ఇంకా ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇంట్లో పనులు చేసుకున్న ఆ వీడియో అనేది పెట్టుకోవచ్చు అనేది ఆ ఉద్దేశంతో పేరు మార్చేసి ఇంకా కంటిన్యూషన్గా వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. అనక ముందు మీకు చెప్పాలి, నేను వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ అయితే మా అన్నయ్యకే, ఇంకెవరికి కాదండి, మా అన్నయ్యకి కనుక్కొని కొన్ని వీడియోస్ చూసి ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఏ చిన్న డౌట్ ఇప్పుడు కూడా వచ్చినా మా అన్నయ్యనే అడుగుతాను అనమాట. వాడినైతే అసలు వదిలిపెట్టను. నేను ఎంత దూరం వచ్చానంటే వాడే కారణం అనమాట, సపోర్టు. ఇంకొకటి మా హస్బెండ్ అనమాట. నాకు ఇద్దరు అనమాట బ్యాక్ బోను. కంపల్సరీ ఆడవాళ్ళకి సపోర్ట్ ఉండాలి కదా, ఎవరో ఒకరు పుట్టినింటి నుండి ఒకరు మెట్టినింటి నుండి అన్నట్టు మా బావ అదేనండి మా హస్బెండ్, అలాగే మా అన్నయ్య అనమాట. మా హస్బెండ్ వచ్చేసరికి నా బర్త్డేకి గిఫ్ట్గా ఫోన్ ఇచ్చారనమాట. నాకైతే ఇంకా ఆశలు చిగురిచ్చాయి, ఆ వీడియోస్ తీసుకోవచ్చు చాలా బాగా పెట్టుకోవచ్చు అనేసి. క్లారిటీ ముఖ్యం కదా, ఎంతో కొంత క్లారిటీ బాగుందిలే అనేసి ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. నాకు బ్యాక్ బోన్ ఇద్దరు అన్నాను కదా, ఇంకొకటి వచ్చేసరికి మా అన్నయ్య అనమాట. వాడికి ఏ చిన్న డౌట్ వచ్చినా ఏదొచ్చినా సరే మా అన్నయ్యని అడుగుతాను. అంటే నేను అదే వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ థంబ్నెయిల్స్ అవన్నీ నేనే పెట్టుకుంటాను. కాకపోతే ఏ చిన్న డౌట్ వచ్చినా సరే అన్నయ్య ఏంటి ఇలా వచ్చింది, అన్నయ్య ఇలా వచ్చింది ఏంటంటే వాడు ధైర్యం చెప్తాడనమాట. అలాగే వాళ్ళిద్దరు అవైలబుల్గా లేకపోతే యూట్యూబ్ ఇంకా సెర్చ్ చేసేస్తానమాట ఏంటి అనేసి. మా ఇంట్లో పురుగు తిరిగినట్టు తిరిగేస్తుంది, ఏంటి ఎలా వచ్చిందని. అంటే మనకి కాపీ రైట్స్ అలాంటివి ఏం పడకూడదు కదా. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది తెలుసుంటుంది, కొత్త వారికి కూడా చెప్తున్నాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రైవేట్లో పెట్టుకోండి అప్లోడ్ చేసేటప్పుడు. అప్పుడు అవి చెక్కింగ్ అవన్నీ చేసినాక నాన్ అని వస్తుంది కదా, అప్పుడే మనము అప్లై చేసుకోవాలన్నమాట, అది అప్లోడ్ చేసుకోవాలి. లేదంటే మనకి కాపీ రైట్స్ అలాంటివన్నీ పడతాయి, అవన్నీ ఇబ్బంది అనమాట. అవన్నీ మనము ప్రైవేట్లో ఉండేటప్పుడే చూసుకోవాలి వీడియోస్ అనేది. యూట్యూబ్ ఎంత కష్టం అంటే చేసే వాళ్ళకే తెలుస్తుందండి. చాలామంది అంటారు యూట్యూబ్ ఏముంది 4 మాటలు చెప్తుంది డబ్బులు సంపాదిస్తుంది అంటారు. కాదండి, యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఎంత కష్టం అనేది. నాకైతే స్టార్టింగ్లో అయితే కంగారు వచ్చేది, ఏడుపు వచ్చేది, ఇంట్లో ఏం పని చేసేదాన్ని కాదు. ఎందుకంటే అది వీడియో వచ్చేసరికి అప్లై అయ్యేది కాదనమాట, అది చెక్కింగ్ అనే ఉండేది. ఏం చేసినా సరే మ్యూజిక్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసండి. మ్యూజిక్స్ అలాంటివి ఏం పెట్టకండి. నార్మల్గా మీరు మాట్లాడడానికి ట్రై చేయండి అనమాట. ఒకసారి 2 సార్లు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా కొంచెం తడబడి వస్తుంది, కాకపోతే మాట్లాడే కొద్దీ అలవాటు అయిపోద్ది అనమాట. నాకైతే కొన్ని వర్డ్స్ అనేది పలకడం రాదండి, మీతో చెప్తున్నాను ఈరోజు. స్పష్టంగా అసలు పలకడం రాదు. ఒక్కొక్కసారి మీరు నచ్చొచ్చినా కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. నాకు స్పష్టంగా పలకడం అయితే కొన్ని వర్డ్స్ అయితే రావన్నమాట. అది ఎవరికైనా తెలియదు అనమాట, నేను చెప్తే కానీ మీకు తెలియదు. నేను కంటిన్యూషన్గా మాట్లాడేస్తాను కాబట్టి ఎడిటింగ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు బ్రేక్ చేసేసి అటు నుండి ఇటు నుండి మారుస్తూనే ఉంటాను అనమాట. నాకు ఎడిటింగ్కే 2 hours 3 hours పట్టేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి లాంగ్ వీడియో చేశారనుకో 5 hours కూడా పడుతుంది, అలా కూడా ఉంటాయి. అది చేసినాక ఇంకా థంబ్నెయిల్స్ అని అవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ చాలా కష్టమండి. కాకపోతే కష్టానికి ఫలితం మాత్రం తప్పకుండా దొరుకుతుంది. నేనైతే ఒక 1 month అయితే సఫర్ అయ్యాను, ఏంటి వీడియోస్ వదిలేద్దాం అని కూడా అనిపించింది. కాకపోతే ఇంత స్టార్ట్ చేసి ఇంత ఇంప్రూవ్ అయ్యాక నేను మారడం కరెక్ట్ కాదు. ఎలాగైనా చాలామంది ఎందుకులే ఎన్నిసార్లు పెడుతున్నా యూట్యూబ్ సక్సెస్ లేదు అనేటట్లు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నా ఎదురుగా బాగానే ఉంటున్నాయి అంటారు, వెనకాల వచ్చేసి దీనికి ఎడిటింగే రాదు, దీనికి ఇది రాదు అని మాట్లాడే వాళ్ళు కూడా. కానీ నేను వాళ్ళెవరు మాటలు పట్టించుకోలేదు అదనమాట. ఇంట్లో ఎంత కొంచెం ఇబ్బంది అయినా సరే రోజుకు ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేసేదాన్ని. లేదంటే వారానికి 3 వీడియోస్ అయినా పెట్టాలన్నమాట. నేనేమో సక్సెస్ అయిపోయినానని చెప్పట్లేదు, కాకపోతే గూగుల్ పిన్ వచ్చింది కదా, దానికి కష్టము ఎంత ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను అనమాట. గూగుల్ పిన్ రావడం అంటే మామూలు విషయం కాదు. చాలామందికి రిజెక్ట్ కొట్టేస్తారంట సరిగ్గా అప్లై చేయకపోతే. నాకైతే అలా ఏమి జరగలేదనమాట. నాకు 3000 వాచ్ అవర్స్కే కంప్లీట్ అయిపోతేనే నాకు గూగుల్ పిన్ అనేది వచ్చింది. నేనైతే ఫస్ట్ మినీ మానిటైజేషన్ అయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే 3000 వాచ్ అవర్స్ అయితే నేను చాలా వీడియోస్ చూసి అనుకున్నాను. కాకపోతే కాదంటే మా అన్న చెప్పాడు, లేదమ్మా నీది మానిటైజేషన్ అనేది అయిపోయింది, నీకు అడ్రస్ కూడా అదే అడ్రస్ మనకి గూగుల్ పిన్ మన అడ్రస్ అనేది పెట్టుకుంటే గూగుల్ పిన్ వస్తుంది కదా, అది వచ్చేసరికి పాన్ కార్డు ద్వారా అయితే నాకు అప్లై చేశాడు మా అన్నయ్య. డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఓటు కార్డు కానీ అవుద్ది, ఇంకా ఆధార్ కార్డు అలాంటివి ఏమి అవ్వదన్నమాట. అయితే నాకు కరెక్ట్గా మనము నమ్మకంతో మనం ఎవరు వీడియోస్ అనేది కాపీ కొట్టలేదు కాబట్టి
కాపీ రైట్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు. నాకైతే అప్లై చేసిన 3 డేస్ మనకి అది ఎరండ్లో చూపించదు అనమాట, మనకి నార్మల్గా చూపిస్తూ ఉంటుంది. నాకు కంగారు వచ్చిందన్నమాట. చాలామంది మాది రిజెక్ట్ కొట్టారని చెప్తూ ఉంటారు కదా, నాది కూడా ఏమైనా రాంగ్ చేశానేమో, ఏమైనా మ్యూజిక్ ఫస్ట్లో యాడ్ చేసేదాన్ని అనమాట, ఏమైనా అవుతుందేమని చాలా కంగారు పడ్డాను. కాకపోతే 3 డేస్కి కంగ్రాచులేషన్స్ అని వచ్చేసి సక్సెస్ అయిపోయిందని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకా గూగుల్ పిన్కి అప్లికేషన్ అవన్నీ ఉంటాయన్నమాట, అవన్నీ పెట్టుకోమని చెప్పారు. ఇవన్నీ మా అన్నయ్య చేశాడండి, నేనైతే కాదు. ఇంకా నాకు గూగుల్ పిన్ అప్లై చేసిన ఒక 10 డేస్కి ఇంకా గూగుల్ పిన్ అనేది మనకి ముంబై నుండి వస్తుంది అనమాట. అది వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళైతే మనకి ఎప్పటికప్పుడు మెయిల్స్ అనేది పెడుతూ ఉంటారనమాట. అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి మనము. మానిటైజేషన్ అయిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా అలాగే చెక్ చేసుకున్న తర్వాత నాకైతే ఇలాగ మెయిల్స్ అన్నీ రావడంతో ఇంకా మా అన్నయ్యకి చెప్తే వెంటనే వాడు చూసేవాడు, దానికి రిప్లై ఇచ్చేసేవాడు అనమాట. అలాగా నాకు 15 డేస్కి వచ్చింది. ఇది కూడా నాకు వెనక్కి వెళ్ళిపోయేదండి. నేనేం చేశానంటే ఇలాగే 15 డేస్ అయిపోతుంది అన్నయ్య అంటే, మా అన్నయ్య వచ్చేసి ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమ్మా, ఒకసారి కనుక్కో వస్తుందా రావట్లేదా ఏంటని తెలిసిపోద్దంటే, నేను ఇంకా ఆ రోజు వెతికి వెళ్ళానమాట దానికోసము. ఎందుకంటే మేము ఇల్లు మారిపోయాము కదా, పాత అడ్రస్కి ఇచ్చాము. ఇంకా అక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నాయి కదా, మేము ఉండేది లాంగ్ కదా, అక్కడ రాదులే, సిటీలోకి అయితే త్వరగా వచ్చేస్తుందని చెప్పేసి సిటీలో ఉన్న అడ్రస్కి ఇచ్చాము. కాకపోతే వాళ్ళు వచ్చేసరికి ఏమో రిజెక్ట్ కొట్టేశారు, అంటే ఆ అడ్రస్ సరిగ్గా లేదనేసి. దేవుడి దయ వల్ల దేవుడు కష్టానికి నిజంగా ఫలితం తప్పకుండా దొరుకుతుందనమాట. ఇంకా ఆ రోజు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి నా హ్యాపీనెస్ మామూలుగా లేదనమాట. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత ఇలాగ గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వస్తుందండి అని అడిగాను అనమాట. అడిగితే ఏం పేరుని అడిగితే ఇలాగ నా పేరు శారదా అండి అని చెప్పంగానే ఇంకా వాళ్ళైతే అవునమ్మా ఇంకా అడ్రస్ ఏంటి రాంగ్ ఉంది అంటున్నారు. కాకపోతే వాళ్ళు చూసుకోవడం తప్పనమాట. ఎప్పుడు ఇదే అడ్రస్కి ఏవైనా మాకు అడ్రస్కి అయితే వస్తాయన్నమాట. చెప్తే ఇచ్చేస్తామమ్మా అని చెప్పారనమాట. ఇంక ఇచ్చేస్తే నా హ్యాపీనెస్ మామూలుగా లేదనమాట ఆ రోజు. ఎవరైనా గూగుల్ పిన్కి అప్లై చేస్తే మాత్రం అది వస్తుందని వెయిట్ చేయకండి. మీరైతే ఒక 10 డేస్ అవ్వగానే ఇంకా పోస్ట్ మ్యాన్కి కానీ, అదే పల్లెటూరులో ఉంటే పోస్ట్ మ్యాన్ వస్తారు కదా, వాళ్ళకైతే అడగడము, ఇలా గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వస్తుందండి మాకు ఇవ్వండి అని అడగడము చేయాలన్నమాట. లేదంటే మీకు పోస్ట్ ఆఫీస్ దగ్గర అంటే మీరే వెళ్ళి వాళ్ళకైతే చెప్పారనుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్ అలా తీసుకుంటే మీకు రాగానే ఇస్తారనమాట. లేదు అంటే ఒకసారి రిజెక్ట్ కొట్టారనుకోండి, మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మనకైతే 3 టైమ్స్ అనమాట దీనికి అప్లికేషన్ అప్లై చేయడానికి ఉంటుందంట. కాకపోతే నాకు అలాంటి మిస్టేక్స్ ఏమీ జరగకుండా నాకు ఫస్ట్ టైమే అనేది గూగుల్ పిన్ వచ్చిందనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అలా నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ రావడానికి 7 మంత్స్ అయితే పట్టిందనమాట. నేను వీడియో స్టార్ట్ చేశాక 7 మంత్స్కి గూగుల్ పిన్ వచ్చింది. ఆ హ్యాపీనెస్ నాకు చాలా హ్యాపీ అనిపించి ఫస్ట్ మా అన్నయ్యకి, తర్వాత మా వారికి అందరికి వీడియో కాల్ చేసి చూపిస్తానమాట. ఇంకా నాకు అంత హ్యాపీ అనిపించింది. మీకైతే ఆ రోజు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఊరెళ్ళి అడవుల్లో చేయలేకపోయాను అనమాట. అంత హ్యాపీగా అనిపించింది. అదనమాట నా స్టోరీ. గూగుల్ పిన్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ఎలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా అలాగే త్వరలోనే యూట్యూబ్ నుండి మనీ అయితే రావాలని అయితే కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఎలాగో ఉండాలనుకుంటున్నానండి. ఇదనమాట నా గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ రావడం, మీతో షేర్ చేసుకోవడం హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.